నేడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సమగ్ర వార్తా సమాచారాన్ని స్పీడ్ న్యూస్ రూపంలో అందిస్తున్నాం. ముందుగా ఏపీలో జరిగిన వార్తా విశేషాలను తెలుసుకుందాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టీడీపీ అధినేత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది. సుమారు గంటకు పైగా కీలక సమావేశం కొనసాగింది. పొత్తులు సీట్ల సర్దుబాటుపై చర్చలు నేతలతో చర్చించారు. కాసేపట్లో పొత్తులు సీట్లపై అధికారికంగా ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ జనసేన పొత్తు ఖరారైంది. పొత్తుకు సంబంధించి ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చిన పొత్తుపై ప్రకటన చేయడమే మిగిలి ఉందని జనసేన బీజేపీ టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అమిత్ షాతో భేటీ అనంతరం పొత్తు కుదిరిందని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే మూడు పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయాలనుకుంటున్నట్టుగా కనకమేడల ప్రకటించారు. పార్టీల బలాలు బలహీనతలపై ఒక నిర్ణయానికి వచ్చి సీట్ల సర్దుబాటు చేయనున్నామని కనకమేడల తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో మంది సీఎంలుగా సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ముఖ్యమంత్రి అనే కితాబు మాత్రం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఖాతాలోనే ఉండిపోయింది. రాజంపేట నియోజకవర్గం నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారని ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. ఆయన సొంత నియోజకవర్గం పీలేరు కూడా ఈ రాజంపేట పరిధిలోకి వస్తుంది. టీడీపీతో పొత్తులు కుదురుతున్న సమయంలో భారతీయ జనతా పార్టీ కోరుతున్నట్టుగా వారికి 7 సీట్లు దక్కినా రాజంపేట సీటు మాత్రం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికే దక్కుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అరకులోయ మండలం నందివలసలో శివరాత్రి జాతరకు యువకులు వెళ్తుండగా అదుపు తప్పి 3 బైక్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 3 మరణించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో బాలుడు చనిపోయారు. మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జేపీకి చెందిన మహిళా డాక్టర్ ఆస్ట్రేలియాలో దుర్మరణం పాలయ్యారు. కృష్ణా జిల్లాకు చెందిన ఉజ్వల నిన్న స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్కు వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి లోయలోకి పడిపోయింది. మృత్యువాత పడ్డారు. కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలోనే డాక్టర్గా సేవలందిస్తున్న కృష్ణా జిల్లా ఒంగుటూరు వాసి ఉజ్వల వీక్ ఆఫ్ కావడంతో స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్కు వెళ్లినట్లు తెలుస్తుంది. అక్కడ ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయారు. ఉజ్వల మరణంతో ఆమె స్వగ్రామం ఉంగుటూరు మండలం ఎలకపాడులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇవాళ ఆమె మృతదేహాన్ని కృష్ణా జిల్లాలోని స్వగ్రామానికి తరలించనున్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన బత్తుల బలరామకృష్ణకు పూర్తి మద్దతు ప్రకటించేందుకు అందరం ఏకమవుతామని పాస్టర్ కృపా విల్సన్ తెలిపారు. సుమారు 200 మంది సువార్థికులు బత్తుల ఇంటికి వచ్చి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో మద్దతు తెలుపుతామన్నారు. తిరుమల శ్రీవారి తెప్పోత్సవ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ను టీటీడీ విడుదల చేసింది. మార్చి 20 నుంచి 24 వరకు తెప్పోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. దీంతో తెప్పోత్సవాలు జరిగే 5 రోజుల పాటు ఆర్జిత సేవలు, హస్త దీపాలంకరణ సేవలను రద్దు చేసినట్లుగా టీటీడీ వెల్లడించింది. గుంటూరు జిల్లా తాడపల్లిలోని నారా లోక్ సహకారంతో ఉచిత క్యాన్సర్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ కార్యాలయంలో ఈ శిబిరాన్ని నిర్వహించారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన అత్యుత్తమ వైద్యుల పర్యవేక్షణలో దీన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని నారా బ్రాహ్మణి ప్రారంభించారు. ప్రజలందరూ ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా గొల్లపల్లి సూర్యారావుని వైసీపీ అధిష్టానం ప్రకటించింది. దీంతో గొల్లపల్లి అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. 10 సంవత్సరాలు ఇదే నియోజకవర్గ ప్రజలతో మమేకమై ప్రజలు బాధలు తెలుసుకున్నారని తెలిపారు. టీడీపీ పార్టీ మెడపట్టి గెంటేసిన సీఎం జగన్ అక్కున చేర్చుకున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలంతా తనను ఆదరించాలని కోరారు. తుమ్మలగుంట మఠం భూములు దురాక్రమణ పేరుతో తొలగిస్తుంటే అడ్డుకున్న తనపై 2 సీఐలు దాడి చేశారని తిరుపతి జిల్లా చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి ఆరోపించారు. ఈస్ట్ సీఐ మహేశ్వరి రెడ్డి, రేణిగుంట సీఐ మల్లికార్జున్ రెడ్డిలతో పాటు 40 మంది పోలీసులు తనపై దాడి చేయడంతో తన కాలు ఫ్రాక్చర్ అయిందన్నారు. ఇక మహిళని కూడా చూడకుండా తనతో అసభ్యంగా ప్రవర్తించారన్నారు. 2 సీఐలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారిని జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా దర్శించుకున్నారు. ఉదయం సుప్రభాత సేవల్లో పాల్గొని శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలం వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. మహాశివరాత్రి సందర్భంగా సంజీవ శిఖరంపై వెలిసిన రామలింగేశ్వర స్వామివారిని ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కాకర్ల సురేష్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రామలింగేశ్వర స్వామి నియోజకవర్గ ప్రజలను చల్లగా చూడాలని కోరుకున్నట్లుగా ఆయన తెలిపారు. బాపట్ల జిల్లా మార్టూరులోని గ్రానైట్ ఫ్యాక్టరీలను మూసివేస్తున్నట్టుగా గ్రానైట్ యజమానుల సంఘం వెల్లడించింది. గిట్టుబాటు ధర లేక జీతాలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా ఫ్యాక్టరీల యజమానులు తెలిపారు. ప్రభుత్వం ఇస్తానన్న విద్యుత్ సబ్సిడీ లేకపోవడంతో గ్రానైట్ వ్యవస్థ కుదేలైందన్నారు. ప్రభుత్వం బలవంతంగా తమపై రుద్దిన సర్వేరాళ్లు అమ్ముడుపోక నరకయాతన పడుతున్నామని తెలిపారు. వందల టన్నుల కొద్దీ సర్వేరాళ్లు పరిశ్రమల్లోనే ఉండడంతో తీవ్రంగా నష్టపోతున్నట్లుగా ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కూతురు కృపాలక్ష్మితో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల నారాయణస్వామి మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ కు జీడీ నెల్లూరు ప్రజలకు తాను రుణపడి ఉన్నానన్నారు. జీడీ నెల్లూరు సమన్వయకర్తగా నా కుమార్తె కృపాలక్ష్మిని నియమించడంపై చాలా సంతోషంగా ఉందన్నారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కాకినాడలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన అఖిల భారత తెలుగు సాహితీ సదస్సుకు ప్రారంభించారు. ప్రభుత్వాలు సాహిత్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కొందరు రాజకీయ నాయకులు తెలుగు భాషను చాలా వెటకారంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను 45 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నానని గుర్తు చేశారు. ఎన్ని భాషలు వచ్చినా మాతృభాష తల్లి లాంటిదని వెల్లడించారు.